అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సోదరిమణి ధనసరి అనసూయ సీతక్క గారి అధ్యక్షతన మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ నలుమూలల నుంచి వేలాది మంది మా ఆడబిడ్డలను ఇక్కడ కవాతు తొక్కించి ఎవరికంటే మేము తక్కువ కాదు, సమాజంలో సగం, ఆకాశంలో సగం, అభివృద్ధిలో సగం, అవసరమైతే అందరికంటే ముందుంటామని నిరూపించి ఈనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా నాతో పాటు ఈ కార్యక్రమంలో మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారిని, మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు ఈ ప్రాంతం వారి నియోజకవర్గ పరిధిలోనే వస్తుంది శ్రీ గణేష్ గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, మహిళా కమిషన్ సభ్యులను, రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ఆడబిడ్డలు ఈ కార్యక్రమానికి హాజరై నీకు అండగా నిలబడతాం, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి చక్రాల మీద నడిపించండి అని ధైర్యాన్ని ఇచ్చిన ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్న అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు తెలుసు మృగశిర కార్తె మొదలైంది. మృగశిర కార్తె మొదలైందంటే వ్యవసాయ పనిముట్లు వ్యవసాయానికి సమాయత్తమవుతాం. ఈ వ్యవసాయానికి ప్రాణవాయువే మా ఆడబిడ్డలు. అలాంటి ఆడబిడ్డలు ఈనాడు 553 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి ఈరోజు తెలంగాణ జాతికి అంకితం చెయ్యడానికి పాల పిట్టల్లాక వేలాది మంది ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు కట్టుకొని పాల పిట్టల్లాగా ఇక్కడ వేలాది మంది వచ్చి కూర్చుంటే నా మనసు నిండిపోయింది. దసరా పండుగ చేసుకున్నట్టుగా నాకు ఆనందంగా ఉంది. భారతీయ సమాజం గురించి నేను మా అక్కలకు మా చెల్లెళ్ళకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి వచ్చిందని గొప్పగా చెప్పుకునే సంస్కృతి మనది. ఈ దేశాన్ని భరతమాతను మాతతో అంటే తల్లితో మహిళతో పోల్చుకునే గొప్ప సంస్కృతి. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా మనం పిలుచుకుంటున్నామంటే తల్లి రూపంలో ఆడబిడ్డను స్మరించుకోవడము మన యొక్క సంస్కృతి. భూమిని కూడా భూమాత అన్నారు కానీ భూపిత అని అనలేదు. మన సంస్కృతి సాంప్రదాయంలో మహిళకు ఆడబిడ్డకు ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు, వాళ్ళ శక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రపంచానికి చాటి చెప్పినారు. మొట్టమొదటి భారతీయ మహిళా ప్రధానమంత్రిగా
ప్రపంచ దేశాల ముందు ఐరన్ లేడీగా నిలబడి యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించడమే కాదు, పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించగలిగిన ఉక్కు మహిళ, గొప్ప నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో నడిచిన ఈ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం మహిళల్ని, ఆడబిడ్డల్ని స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా ఈ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, వీళ్ళందరూ గొప్ప మహిళా నాయకురాళ్ళుగా రాణించి మన కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికే చాటి చెప్పిండ్రు. ఆనాడు అమెరికాలో ఓటు హక్కు మహిళకు రావడానికి 100 సంవత్సరాలు కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ స్వతంత్రం వచ్చిన ఎంబడే పురుషులతో పాటు సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ఆడబిడ్డల చేతుల్లో పెట్టిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని ఈనాడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆడబిడ్డలకున్న ఓటు హక్కు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చింది. ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకున్న అమెరికాలో ఆడబిడ్డలకు ఓటు హక్కు కొన్ని 100 సంవత్సరాలు లేదు. కొట్లాడంగా వాళ్ళకు వచ్చింది. కానీ అడక్క ముందే ఆడబిడ్డకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆడబిడ్డకు ఓటు హక్కు ఇచ్చిండు. ఓటుని ఆయుధంగా మార్చి ఎన్నికలలో పాల్గొని ఈ దేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నియమించింది. మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, ఈ దేశ ప్రధానమంత్రిగా, హైకోర్టు చీఫ్ జడ్జెస్గా, ప్రతి దగ్గర పార్టీ అధ్యక్షురాలుగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచితమైన స్థానాన్ని ఇచ్చి మహిళల్ని గౌరవించింది. ఈనాడు అధికారంలో ఉన్న పార్టీలు ఏనాడైనా ఒక మహిళను వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? వాళ్ళ ఆలోచన వచ్చిందా? ఈనాడు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ దాదాపుగా 40-45 సంవత్సరాల 50 ఏళ్ళు కానికి వస్తుంది. ఆ పార్టీ పెట్టి 45-50 సంవత్సరాలల్లా ఒక్కనాడైన వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా ఒక ఆడబిడ్డను, ఒక మహిళను పెట్టాలని ఆలోచన చేసినరా? లేదా ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ పార్టీ నాయకత్వమే కాదు, మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా అవకాశం ఇయ్యలేదు. ఈడ మా అక్కలు వేలాది మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పరిపాలన చేయగలిగిన శక్తి ఉన్నోళ్ళు ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారో విశ్లేషణ చేసే సామర్థ్యం ఉన్నోళ్ళు ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయండి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ 45-50 ఏళ్ళైనా వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఏ రోజు నియమించుకోలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు 5 ఏళ్ళు మంత్రి పదవి కూడా ఇయ్యలేదు. కానీ ఇందిరమ్మ స్ఫూర్తితో, సోనియమ్మ ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడితే మొదటి రోజే ఈరోజు కొండా సురేఖమ్మను, ధనసరి సీతక్కను మంత్రులుగా చేసి పరిపాలనలో భాగస్వాములను చేస్తే ఈరోజు వేలాది మంది ఆడబిడ్డలకు ఈరోజు ప్రయోజనం చేకూరిందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్స్గా, మున్సిపల్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు హైదరాబాద్ నగరానికి మేయర్గా మహిళగా రాణించిండ్రు అంటే రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలలో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇచ్చిండు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 55-60% మహిళలు ప్రజాప్రతినిధులుగా ఈనాడు మీరు బాధ్యత నిర్వహించి సమర్థవంతమైన పరిపాలనను అందించగలిగిన శక్తి మీ దగ్గర ఉన్నదని ఈరోజు మీరు నిరూపించుకున్నారు. ఇదే కాదు, చట్టసభలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా మీరు రాణించాలని 2013లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని 2013లోనే రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో 33% మహిళలు శాసనసభలో, పార్లమెంటులో, రాష్ట్రంలో, కేంద్రంలో
ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా రాణించబోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం శ్రీమతి సోనియా గాంధీ గారని ఈనాడు మా ఆడబిడ్డలకు నేను గుర్తు చేస్తున్నా. అందుకే ఎప్పుడైతే ఇందిరమ్మ రాజ్యం వస్తుందో అప్పుడే మా ఆడబిడ్డలకు గుర్తింపు, గౌరవం ఉంటుంది. పొదుపు సంఘాలు ఆనాడే మొదలైన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ పొదుపు సంఘాలే మహాలక్ష్మి గ్రూపులుగా, స్వయం సహాయక సంఘాలుగా ఎదుగుతూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 67 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలుగా సెర్ప్ పేరు మీదనో, మెప్మా పేరు మీదనో పట్టణాలలో ఈరోజు ఈ మహిళలు పనిచేస్తున్నారు. అందుకే గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు మీ సున్నా వడ్డీని ఎగగొట్టిపోయినరు. కానీ ఆడబిడ్డలతో పెట్టుకున్న వాళ్ళు అధికారంలో ఎవరైనా ఉంటారా? అందుకే రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్రగా కాల్చి ఎట్లయితే వాత పెట్టినరో, వాత పెడితే ఇవాళ మా అక్కలు పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొంతమంది ఫామ్ హౌస్లో పండుకొని ఏడుస్తున్నారు. అలాంటి అక్కలు మీ ఆశీర్వాదంతో మీ అండగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం 48 గంటల్లోనే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని ఇవ్వాలి అని అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి బస్సును ప్రారంభించి ఆ బస్సులో మా తోడబుట్టిన ఆడబిడ్డలను అందరినీ బస్సు ప్రయాణంలో తీసుకెళ్ళి జాతికి అంకితం చేసినాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు 10,500 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ కార్పొరేషన్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇక్కడున్న మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. 2023 డిసెంబర్ 7, 9 తర్వాత ఎక్కడైనా ఏ బస్సులో అయినా ఏ ఆర్టీసీ కండక్టర్ అయినా ఒక్క రూపాయి కానీ ఒక్క పైసా కానీ మిమ్మల్ని టికెట్కు పైసలు అడిగిండా? మీరు ఆలోచన చెయ్యండి. అడుగుతుండ్రా అక్క? ఎవరైనా అమ్మగారింటికి పోయినప్పుడు అడిగినరా? అమ్మవారి దర్శనానికి పోతే అడిగినరా? హైదరాబాదు నగరానికి వస్తే అడిగినరా? రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఆడబిడ్డ కూడా అనా పైసా చెల్లించకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే కొంతమందికి కడుపు నొప్పి లేచి వాళ్ళ మనసంతా విషం, కడుపు నిండా విషం, కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నాలు చేపించి ఆడబిడ్డలకు ఉచిత బస్సు బంద్ చేయాలని రోడ్డు ఎక్కింది. నేను ఆ ఇళ్ళ పిలిపించిన మా అక్కలకు, అక్క ఎవ్వడు రోడ్డు ఎక్కితే వాళ్ళ ఇంట్లోండే ఆడబిడ్డ బువ్వ బంధు పెట్టుర్రి, సలాకి కాల్చి వాతలు పెట్టుర్రని. ఒక్క దెబ్బకే అర్థమైంది. మా అక్కలందరూ తయారైనరు. ఒకరొకరిని జుట్టు పట్టుకొని వంగబెట్టి గుద్దే పరిస్థితి వచ్చిందని రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు తేలుగుట్టిన దొంగల్లాక మంచం కింద దాచుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు. మా పిల్లలు చదువుకోనికే మంచిగా పోతురు. ఇంతకుముందు పక్కూరికి పోవాలంటే, ఆడపిల్లని చదివించుకోవాలంటే బస్సు కిరాయితో పాటు ఎక్కడ పంపాలనో కష్టం ఉండే. ఇవాళ ఆడపిల్లలు గ్రామీణ ప్రాంతాలలో పక్క ఊరికి ఆర్టీసీ బస్సులు వెళ్ళి ఇవాళ చదువుకుంటున్నారు. పాఠశాలల్లో ఆడపిల్లల డ్రాప్అవుట్స్ తగ్గిపోయినాయి. ఈరోజు విద్యా శాతం పెరిగింది. ఆడపిల్లలు విద్యలో రాణిస్తారు. ఆడపిల్ల ఎప్పుడైతే చదువుకుంటుందో ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది. అందుకే ఆడపిల్లల్ని చదువుకోవడానికి అవసరమైన సంపూర్ణమైన సహాయాన్ని ఈనాడు ఆడపిల్లలకు అందించినాం. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు ఉన్నాయి. గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చేటోళ్ళు చిన్న చిన్న పనులు ఉంటే మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చేది. నేను వచ్చిన తర్వాత సీతక్కని అడిగి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద అన్ని 27,000 పాఠశాలల్ని ఈరోజు నిర్వహించడమే కాకుండా వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే బాధ్యత కూడా ఈనాడు మా ఆడబిడ్డలకే ఇచ్చినాం. ఇదే కాదు, ఇవాళ పాఠశాలల మధ్యాహ్న భోజనానికి అవసరమైన సరఫరా చేయాల్సిన నిత్యావసర వస్తువులను ఈరోజు ఆడబిడ్డల ద్వారానే సరఫరా చేపించే పరిస్థితి తీసుకొచ్చినాం. ప్రభుత్వ కార్యాలయాలలో ఉండే క్యాంటీన్లు ఒకప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చేది. కానీ ఈనాడు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల పేరు మీద మా ఆడబిడ్డలకు, మా సంఘాలకే ఈరోజు అప్పచెప్పి వాటిని నిర్వహించే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాదు, ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే హైవే వెంబడి వెళ్తుంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ అని అంబానీలో పెట్రోల్ బంకులు కనిపించేది.
కానీ మా నారాయణపేటకి వెళ్తే మా ఆడబిడ్డల పెట్రోల్ బంకు కనిపిస్తుంది, నెలకు 5-6 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. అంబానీతోని పోటీపడి, రిలయన్స్తో పోటీపడే పెట్రోల్ బంకుల నిర్వహణ ఈనాడు రాష్ట్రం నలుమూలల మా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా మా ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు పెట్టడానికి స్థలం ఇవ్వండి, ఈరోజు అంబానీతోని వాళ్ళు పోటీ పడాలి అని. ఇక సోలార్ విద్యుత్ అనగానే అదానీ గుర్తొస్తాడు ఈ దేశంలో. అదానీ గొప్ప వ్యాపారవేత్త అని చెప్పుకుంటుంటాడు. అట్లాంటి అదానీతోని